ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో బిజీగా ఉన్నాడని తెలిసిందే కదా. అయితే ఈ సినిమా ఇయర్ లోనే రిలీజ్ అవ్వాలి, కానీ చాలా షూటింగ్ ఇంకా బాకీ ఉండడం వల్ల రిలీజ్ డేట్ ని నెక్స్ట్ ఇయర్ కి పోస్ట్ పోన్ చేశారు. అయితే ఈ సినిమా చాలా పెద్ద స్కేల్లో చేస్తున్నారని, ఎన్టీఆర్ క్యారెక్టర్ చాలా స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. అలానే ఎన్టీఆర్ క్యారెక్టర్ కి తగినట్టు బాడీ ట్రాన్స్ఫార్మ్ కూడా అయ్యారని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ వార్త బయటికి వచ్చింది. అదేంటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబో అంటేనే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన బజ్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇద్దరు కలిసి పని చేయలేదు, కానీ వారి స్టైల్, వారి మాస్ అట్రాక్షన్ చూసిన ప్రతి ఒక్కరికి ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు సహజంగా ఏర్పడ్డాయి. అందుకే సినీ ప్రపంచం మొత్తం ఈ ప్రాజెక్టు వైపు ఆసక్తిగా చూస్తుంది. ప్రస్తుతం డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం గురించి ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రశాంత్ నీల్ అంటేనే ఎలివేషన్స్, మాస్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్ గుర్తుకొస్తాయి. ఆయన తీసిన ప్రతి సినిమా ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఫీల్ ను క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ వంటి పవర్ఫుల్ పర్ఫార్మర్ తో ఆయన సినిమా చేస్తూ ఉండడంతో ఈ ప్రాజెక్టును తన కెరియర్ లోనే బెస్ట్ మూవీగా నిలిపేలా డిజైన్ చేస్తున్నారని తెలుస్తుంది. అందుకే స్క్రిప్ట్ పనులకే చాలా సమయం తీసుకుని ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషన్ కూడా బలంగా ఉండేలా రూపొందిస్తూ ఉండడం విశేషం. ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమాలో విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉండబోతున్నాయి. ప్రతి ఫ్రేమ్ కూడా హాలీవుడ్ రేంజ్ లో కనిపించేలా మేకింగ్ జరుగుతోందని టాక్. ఎన్టీఆర్ పాత్ర కూడా చాలా కొత్తగా, పవర్ఫుల్ గా ఉండబోతుందని చెబుతున్నారు. ఆయన గతంలో ఎన్నో మాస్ పాత్రలు చేసినా ఈ సినిమాలో కనిపించే ఎన్టీఆర్ మాత్రం పూర్తిగా కొత్తగా అనిపిస్తారని అంటున్నారు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్లు అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేలా డిజైన్ చేస్తున్నారని సమాచారం. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ డాన్స్ అంటే ఎంత ఎనర్జీగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన స్టెప్పులు వేస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. అలాంటి ఎన్టీఆర్ కోసం ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. ఇది సాధారణ సాంగ్ కాదు, హై వోల్టేజ్ మాస్ నెంబర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ పాటలో ఎన్టీఆర్ తో కలిసి స్టెప్పులు వేయడానికి ఒక టాప్ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. ఆ హీరోయిన్ ఎవరు అన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఈ వార్త వినగానే అభిమానులు మాత్రం ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ సాంగ్ సినిమా మొత్తానికి ఒక పెద్ద హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ స్టైల్లో వచ్చే మాస్ బీట్కు ఎన్టీఆర్ డాన్స్ కలిస్తే అది ఎంతటి ప్రభావం చూపుతుందో ఊహించుకోవచ్చు. థియేటర్లలో ఈ పాటకు అభిమానులు ఎలా రియాక్ట్ అవుతారో ఇప్పటి నుండే అంచనాలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కూడా ఈ టాపిక్ మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఇక ఈ భారీ ప్రాజెక్టులో నటీనటుల ఎంపిక కూడా చాలా బలంగా ఉంది. కన్నడ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్న రుక్మిణి వసంత్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె పాత్ర కథలో కీలకంగా ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్ర సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం. అనిల్ కపూర్ అనుభవం, ఆయన నటన ఈ సినిమాకు మరింత బలం చేకూర్చేలా ఉంటుందని టీం నమ్ముతుంది. సంగీతం విషయానికి వస్తే కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటేనే ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది. ప్రతి సీన్ కు ఆయన ఇచ్చే మ్యూజిక్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతుంది. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఆయన అదే స్థాయిలో మ్యూజిక్ ఇవ్వబోతున్నారని, ప్రతి సీన్ ఎలివేషన్ మరింత బలంగా కనిపించేలా చేస్తారని అంటున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రతి సన్నివేశాన్ని ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తూ సినిమా అవుట్పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ కెరియర్లో ఈ సినిమా ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఆయన నటన, డైలాగ్ డెలివరీ, యాక్షన్ అన్నీ కలిసి ఒక కొత్త స్థాయిని చేరుకుంటాయని అంటున్నారు. ఇక ప్రశాంత్ నీల్ స్టైల్ ఎలివేషన్స్ తోడైతే ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ రిలీజ్ డేట్ ప్రకటించడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. సినిమా విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ విడుదలయ్యే సమయానికి ఈ హైప్ మరింత పెరగడం ఖాయం.